మహా ఘోరంగా ఉన్నాయి చూడండి. ఎముకలు ఇవన్నీ ఆవు మేక అన్నీ చూడా. నాకు గుచ్చుకోకుండా ఎవడు గుచ్చుకున్నా పర్లేదు. ఈ రోజు మనం ఈ వేద ట్రైబ్స్ తో అరిటాకులో భోజనం చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమిటి అంటే ఈ శ్రీలంకలో ఉన్నటువంటి వేద ట్రైబ్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. వీళ్ళు ఒక వైల్డ్ హంటర్స్. ఇప్పుడు మనం ఈ వేద ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవన విధానం, అలాగే వాళ్ళు జంతువులను ఎలా వేటాడతారో, ప్రజెంట్ ఎలా ఉన్నారో నేను మీకు క్లియర్గా అయితే చూపించబోతున్నాను. ఈ మనం వెళ్ళే ట్రైబ్స్ గురించి నీట్గా బోర్డు కూడా పెట్టారు. ఇలా వెళ్ళాలని 3 కిలోమీటర్స్ ఉందంట. అడవిలో ఆటో తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ అంతా ఎలిఫెంట్స్ తిరుగుతుంటాయంట, కొంచెం డేంజర్ అని చెప్పారు. కాబట్టి కొంచెం చూసుకొని వెళ్తున్నాడు ఆటో అతను కూడా, చూడండి. అలాగే ఒక గైడ్ని కూడా హైర్ చేసుకున్నాం. మధ్యలో మీకు చూపిస్తాను చూడండి. ఇదే ఆటో. మనల్ని ఆటో అతను ఇక్కడ వదిలేస్తున్నాడు. హాయ్ మన గైడ్. హాయ్ హాయ్. నేమ్ విజయరత్న. ఈయన మన గైడ్. ఈయనని తీసుకొచ్చాం. ఫారెస్ట్ లోపల తీసుకెళ్తున్నాడు ఆ ట్రైబ్స్ దగ్గరికి. చూడండి దారి ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఈ వేద ట్రైబ్స్కి 1983లో వీళ్ళు హంట్ చేయడం శ్రీలంకన్ గవర్నమెంట్ అఫీషియల్గా బ్యాన్ చేసిందంట. కానీ వాళ్ళు చిన్న చిన్న జంతువుల్ని వాళ్ళకి తెలియకుండా హంట్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు హంట్ చేయడం నిలిపేస్తే వీళ్ళు ఎలాగో బతకలేరని చెప్పి శ్రీలంకన్ గవర్నమెంట్ వాళ్ళకు ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేసి దీని ఒక పర్యాటక కేంద్రంగా చేసింది. ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. దీని విధంగా వాళ్ళైతే బతుకుతూ ఉంటారు. అలాగే వీళ్ళకు వ్యవసాయం కూడా నేర్పించింది. వ్యవసాయం అలాగే వాళ్ళ పిల్లలకి చదువు చెప్పడం కూడా ఈ శ్రీలంకన్ గవర్నమెంటే చూస్తూ ఉంటుందంట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ ఊరికి ఒక గ్రామ హెడ్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం పర్మిషన్ తీసుకొని తర్వాత మనం ఈ మ్యూజియం అలాగే వీళ్ళు జంతువులు ఎలా వేటాడతారు, హంటింగ్, వాళ్ళు కుకింగ్ కూడా చేస్తారంట. కుకింగ్ అన్నీ నేను మీకు చూపిస్తాను క్లియర్ కట్గా. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. కనపడుతున్నాయి కదా, ఇవే ఈ ట్రైబ్స్ యొక్క హౌసెస్. ఈయన ఇక్కడ చీఫ్ అనమాట. ఈయన గ్రామ పెద్ద అంటారు. ఈయన చీఫ్ అనమాట. ఈ ఊరికి గ్రామ పెద్ద. మనలో సర్పంచ్ ఎలాగో ఈ మొత్తం ట్రైబ్స్కి ఈయన ఒక గ్రామ పెద్ద. ఈయన పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పర్మిషన్ తీసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే చూసారు కదా చీఫ్ ఇల్లు. ఇక్కడ ఈ చీఫ్ అంటే ఈ ఊరి పెద్ద. ఈ చీఫ్ ఉంటాడు. అంటే దానికన్నా ఇంకో చిన్న చీఫ్ కూడా ఉంటాడు. ప్రజెంట్ ఆయన లేడంట. పెద్ద చీఫ్ని అయితే చూపించాం. ఆయన పర్మిషన్ తీసుకున్నాం. ఎంట్రన్స్లో రాగానే ఒక విగ్రహం ఉంది. ఈయనకు పూజ కూడా చేస్తున్నారు. చూడండి కింద ద్వీపం ఏదో ఉంది. పిసాహామెన్ ఆయన పేరు అదంట. ఈయన వేద లీడర్. స్టార్టింగ్లో రావంగానే మనకు ఈ విగ్రహం కనపడింది. ఈ అన్న వాళ్ళు కూడా ట్రైబ్సే. వీళ్ళు మనకి కావాల్సిన అంటే వాళ్ళ వస్తువులు ఏమైనా ఉంటే అమ్ముతూ ఉంటారు. ఇది వాళ్ళ యొక్క మ్యూజియం అంట. ఫస్ట్ మ్యూజియం చూద్దాం. వేద ట్రైబ్స్ వల్ల మ్యూజియం చూడండి ఎలా ఉండేటోళ్ళు చూడండి. అసలు కనీసం బట్టలు కూడా వేసుకునేటట్లేదు. మామూలు ట్రైబ్స్ అంటే ఇలాగే ఉంటారు కదా, ట్రైబ్స్ అంతా ఇలాగే ఉంటారు కదా. వాళ్ళ బాణాలు అలాగే వాళ్ళ జుట్టు సేమ్. ఇప్పుడు వాళ్ళని నేను కూడా చూశాను, సేమ్ ఇలాగే ఉన్నారు. కానీ కొంచెం బట్టలు వేసుకోవడం ఉన్నారు. ఇక్కడ చూడండి ఆకులు కట్టుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి ఎముకలు ఏర్పాటు చేశారు. అబ్బా మహా ఘోరంగా ఉన్నాయి చూడండి. మీకు సరిగా కనిపించకపోవచ్చు. ఇవన్నీ ఆవు మేక అన్నింటివి ఉన్నట్టున్నాయి ఎముకలు. వావ్. ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా హంట్ చేసేవాళ్ళు, హంట్ చేసి ఎలా తినేటోళ్ళు. అంటే ఇది మేకను ఎలా దాన్ని మీట్ని ఎలా కట్ చేసేవాళ్ళు చూడండి. ఇక్కడ చూడండి వాళ్ళు యూజ్ చేసే వస్తువులు. ఇది పెద్ద గంటిలా ఉంది. గంటె, దండలు ఏదేదో ఉన్నాయి. అంతా పూరి గుడిసెలు ఉన్నట్టే ఉన్నాయి చూడండి. ప్రెసిడెంట్ ఇల్లు అలాగే మ్యూజియం చూశారు కదా. ఇప్పుడు మనం అసలు సిసలైన హంటింగ్ అయితే చేయబోతున్నారు. మనల్ని తీసుకెళ్ళబోతున్నారు.
మీకు ఈ హంటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అలాగే ఏదో డ్యాన్స్ ఉంటుందంట. నెక్స్ట్ వచ్చి ఆ హంట్ చేస్తే దాన్ని ఒంటి కూడా మనకు పెడతారంట. అవన్నీ చూపిస్తున్నారు. వెళ్ళి చూడండి. ట్రైబుని తీసుకెళ్తాను. అటుపక్క వైర్ ఉంది కదా, సారీ కమ్మీలా ఉంది కదా, అదంతా అటుపక్క డీప్ ఫారెస్ట్ అంట. ఏమన్నా అడవి జంతువులు వచ్చాయనుకోండి ఉన్నట్టుండి అవి రాకుండా, అందులో షాక్ ఉంటుంది, కరెంట్ షాక్ ఉంటుంది, టచ్ చేయొద్దని చెప్పాడు. దారి చూడండి ఎలా ఉందో. చూడండి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో పిలుస్తున్నాడు ఏదో ఊ ఊ అని. వీళ్ళు ఇదొక గౌరవం అనమాట, తెలుసాడు. మనం షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, అలా వీళ్ళు ఇలా ఇస్తారు. ఈ వేద ట్రైబ్స్ వాళ్ళు ఉండే ఇల్లు చూడండి ఎలా ఉందో, నేచురల్ గా ఉంది. ఒక బండ కింద ఉంటున్నారు వాళ్ళు. ఇన్ని చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక పెద్ద బండ ఉంది, రాయి ఉంది, రాతి కింద ఒక చిన్న గుహలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ హౌస్ అంటే అదే, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు ఎంత సౌకర్యంగా ఉన్నారు చూడండి. అక్కడ ఇల్లు ప్లస్ ఇక్కడ వాటర్ రెండు. ఇక్కడ అంటే ఈ వాటర్ తీసుకొని డ్రింకింగ్ అన్నీ ఇవే అంట వాళ్ళకి. ఇది లోపల హౌస్, ఒక చిన్న కేవ్ లాంటిది. ఏదో సామాగ్రి పెట్టుకున్నారు. కింద చాప, అలాగే ఇక్కడ వాళ్ళు కుక్ చేసుకోవడానికి పొయ్యే. మన వాళ్ళు ఏం గ్యాస్లు వాడట్లేదు కదా, అంతా పొయ్యే. ఏదో వీళ్ళ పనిముట్లు ఉన్నాయి కదా, బాణాలు అన్న వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో పిల్లలకి జోలాలు పాట పాడతారు కదా, దాన్ని మనం చూపిస్తున్నాడు చూడండి. అలా పాట పాడితే బేబీ స్లీప్. ఓకే ఓకే, అదే అండి. ఇక్కడ అడవి జంతువులు వచ్చేసి ఇది పంటను నాశనం చేస్తాయని వాళ్ళు సేఫ్టీగా పైన ఇలాంటి టవర్ పెట్టుకున్నారంట. ఈ టవర్లో నైట్ స్టే చేస్తారు, అంటే ఈ పంట కాపాడుకోవడం కోసం. ఈ ట్రైబ్స్ అదే చెప్తున్నాడు అతను వాళ్ళ లాంగ్వేజ్లో, నాకు అర్థమైంది అదే. ఇప్పుడు మనం కూడా ఈ టవర్ ఎక్కుదాం. టవర్ ఎక్కి పైన ఏముందో చూద్దాం. ఏం చేశారు, చేపలు కూడా తెచ్చుకున్నారు, ఫుడ్ కూడా తెచ్చారు. మగ్గుంది. ఇది చిన్న స్మాల్ హౌస్ లా ఉంది. నైట్ టైం ఏనుగులు ఏదైనా అడవి జంతువులు వస్తాయి కదా, వాటికి సేఫ్టీగా అంతే. బాగుందబ్బా. ఏదో మీట్ కూడా పెట్టుకున్నారు ఇక్కడ తినడానికి. చికెన్ తింటారు కూడా. ఇది పుట్టగొడుగు, నీకు అడవిలో దొరుకుతుంది కదా పుట్టగొడుగు, ఆ పుట్టగొడుగు ఇది. అది చికెన్, ఇది పుట్టగొడుగు. మష్రూమ్, అడవిలో దొరికే మష్రూమ్. ఇది చికెన్ అంట. ఇది ఏంటంటే అడవిలో దొరుకుతుంది చూడండి చికెన్, అంటే కోళ్ళు, అడవి కోళ్ళు ఉంటాయి కదా, వాటి మాంసం. ఇది పుట్టగొడుగు అంట, తినమంటున్నాడు. నేను నాన్ వెజ్ తిన్నాను కదా, అందుకని పుట్టగొడుగు తింటున్నా. టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తున్నాను. నాకేం అర్థం కాల. ఇది పుట్టగొడుగే, ఇది నిజానే పుట్టగొడుగే. టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగానే ఉంది. తిన్నాం కదా ఈ పుట్టగొడుగులు. ఇక్కడ కింద ఒక ట్రైబ్ ఉన్నాడు కదా, ఆయన ఫారెస్ట్ లో నుంచి వచ్చాడు, ఆయన తెస్తున్నాడంట. చూద్దాం ఏముంటది. ఐ థింక్ మష్రూమ్ తీసుకొచ్చాడా. ఓకే, మష్రూమ్ ఎస్. మనం తిన్న కర్రీ, ఇంతకుముందు నేను తిన్నా కదా, ఇదే ఈ మష్రూమ్ కర్రీ. ఇలా చాలా ఉన్నాయి బాబాయ్, ఫుల్ గా తెచ్చాడు బ్యాగ్ నిండా. వీళ్ళు ఇవే తింటారంట. చూస్తున్నారు కదా,
ఇది ఏ కాయో చెప్పండి, నాకు కూడా కరెక్ట్గా అర్థం కావట్లేదు. ఇందులో రెడ్గా ఉంది కదా, వీళ్ళు మొత్తం ఒక్కొక్కరి నోట్లో ఎర్రగా ఉన్నాయి, మొత్తం పండిపోయినాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆకు ఒక్క అంటారు కదా, నోట్లో వేసుకుంటే పండిపోయినట్టు, అలా దీన్ని వేసుకుంటే నోరంతా కూడా ఎర్రగా పండుతుందని చెప్పారు. ఇది ఏంటో మరి నాకు కూడా తెలియదు. ఇందులో ఇది ఉంది కదా, ఈ రెడ్గా, దీన్ని ఒలిచి తింటారు. అదేదో ఆకు ఉన్నది కదా, అది తమలపాకు అనుకుంటాం. తమలపాకు నెక్స్ట్ ఇది, ఈ రెండు మిక్స్ చేసి చూపిస్తాను చూడండి. ఈ రెండు కలిపి తిన్నామంటే మొత్తం కింద పడిపోతా ఉంటా. తినమంటున్నాడు, మాకు వద్దని చెప్పాం, మళ్ళీ వెళ్ళాలి కదా ఇంటికి, అందుకని. పేరు ప్యాంగ్రీ కోలా అంట, ప్యాంగ్రీ కోలా. ఇది తమలపాకు లా ఉంది కానీ తమలపాకో కాదో కరెక్ట్గా తెలియదు. గాయగట్ట. ఈ రెండు వేసుకొని తింటే ఇంకా మత్తెక్కి కింద పడతా ఉంటా, కానీ ఎర్రగా వచ్చుద్దంట అలా. ఇక్కడ చూడండి, వీళ్ళు యూస్ చేసే బాణాలు తీసుకున్నాను. ఇవి ఈకలు ఈ సైడ్ ఉన్నవి చూడండి, ఎంత కూసుగా ఉన్నాయంటే అంత కూసుగా ఉన్నాయి. గుచ్చుకుంటే దిగిపోద్ది ఇంకా ఏదైనా సరే. ఇట్లా అంటుకుంటే కోచుకున్నట్టుంది. దాంట్లో పవర్ ఉంటుంది. వంగి లోపలికి రండి అని చెప్తున్నాడు. తగిలితే షాక్ కొడుతుందంట. ఓ మై గాడ్. వెళ్తున్నాం కదా ఫారెస్ట్లోకి, మంచి డీప్ ఫారెస్ట్లోకి. మై గాడ్, ఫస్ట్ టైం హంటింగ్ వెళ్తున్నాను. ఎలా ఉందో చూడండి, మంచి ఫారెస్ట్ లోపల తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఏదో నది లాంటిది ఉంది. నది లోపలికి వచ్చి ఇక్కడ హంట్ చేస్తారంట. మనకు మంచి మంచి జంతువులు కనపడ్డాయంటే ఓకే, కానీ జంతువులు కనపడకపోతేనే ఇబ్బంది. వాళ్ళు ట్రై చేస్తా అని చెప్పారు. చూడండి, బాణాలు వేస్తున్నాను ఫస్ట్ టైం. ఓ చాలా స్టిఫ్గా ఉంది, ఇది గట్టిగా ఉంది. దేవుడా, నాకు గుచ్చుకోకుండా ఎవడు గుచ్చుకున్నా పర్లేదు. వెళ్ళే మధ్యలో అన్నని బాగా ఎంజాయ్ చేస్తుంటే, అన్న ఒకసారి డాన్స్ వేయమంటే వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ ఉందంట, ఆ డాన్స్ వేస్తా అని చెప్పాడు. ఆ డాన్స్ మనం చూపిస్తారు, డాన్స్ వేస్తారంట. డాన్స్ చూసి తర్వాత మళ్ళీ మనం హంటింగ్ వెళ్దాం. హంటింగ్ వెళ్దాం అన్న వాళ్ళతో. సైలెంట్, వాళ్ళకి ఏదో దొరికినట్టుంది. హంట్ చేయడానికి సైలెంట్గా ఉండమన్నాడు. రాగానే దొరికింది మాకు ఈరోజు. పట్టదు 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 ఏదో పట్టదు. ఇక్కడ లోపల ఒకటేదో జంతువు కనపడుతుంది, కొట్టాడు, అది మిస్ అయింది. చెట్టుకు కూర్చున్నా, చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. లాగితే కూడా రావట్లేదు, చూడండి ఎంత గట్టిగా ఉందో. చూడండి ఎంత గట్టిగా గుచ్చుకున్నదో, లాగుతుంటే కూడా లాగొచ్చింది. ఇట్లా చూడండి, ఇది ఎంత కూసుగా ఉందో. అడవి పందులు కానీ జంతువులు ఏదైనా తగిలిందనుకో, అంటే మనకు గుచ్చుకున్నది అనుకో, లోపలికి వెళ్ళిపోద్ది. ఇంకా చాలా షార్ప్గా ఉంది. ఫ్రెండ్స్, మాకు కనిపించిన ఏకైక ఒకే ఒక జంతువుని మేము ఇక్కడ మిస్ చేసాం. తర్వాత లోపల డీప్ ఫారెస్ట్ లోపల తీసుకెళ్లారు. మీరు అరవకుండా సైలెంట్గా రండి, అరిస్తే ఏ జంతువు పడదో అవన్నీ వెళ్ళిపోతాయి మీ శబ్దానికి అని చెప్పారు. అందుకని కామ్గా ఉండి లోపలికి వెళ్ళి తిరిగాం ఒక 2-3 అవర్స్ దాకా తిరిగాం. అవన్నీ నేను మీకు చూపిస్తే ఊరికే వీడియో లెంత్ అవుద్ది తప్ప ఏమీ లేదు అందులో. లోపల తిరిగితే మాకు ఒక్క జంతువు కూడా కనపడలేదు. మేము వెళ్ళిన వేళ విశేషం ఏంటో తెలియదు, కానీ ఒక్క జంతువు కూడా కనపడలేదు. చివరికి ఏమీ చేసేది లేక మళ్ళీ వెనక్కి వచ్చేసాం.
కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు మార్నింగ్ ఏదో ఒక జంతువుని, ఒక కోడిని హంట్ చేశారంట. ఆ కోడి అలాగే ఉంది, దాన్ని మేము మీకు కట్ చేసి వండి పెడతాం, అది తప్ప మేము ఏం చేయలేం, లేకుంటే మీరు మరుసటి రోజు రండి అని చెప్పారు. మాకు అంత టైం లేదు స్వామి అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ కోడి ఉంది కదా దాన్ని వండుకు తిందామని వెళ్ళిపోతున్నాం వెనక్కి. చూడండి, ఇప్పుడే అన్న నిప్పురావు రాజేశాడు, దాంట్లో యాడ్ చేస్తున్నాడు ఏదో, అది యాడ్ చేసి గుడ్డలో చుడుతున్నాడు. అదేమో ఆరిపోదా? ఉదడు మండుతుంది, ఆరిపోద్ది అనుకున్నా నేను. వావ్, గడ్డిలో పెట్టారు, మండుద్దే. ఊదు 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 ఊదు. మండించాడు, దీనిపైన పెట్టి కాల్చి మనకు ఆ మీట్ వండుతారంట. అంటే ఇక్కడే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, దీన్ని ఇలా మండింది కదా, దీన్ని తీసుకుపోయి పొయ్యిలో పెట్టి పొయ్యి మంటేస్తారంట. పొయ్యి మంటేసి మీట్ వండుతారంట. అన్న ఇక్కడ ఏదో కలుపుతున్నాడు, చికెన్ చూపించాను కదా, ఇక్కడ ఏదో కలుపుతున్నాడు పక్కన. దీన్ని చికెన్లో వేస్తారు లేదంటే ఏమైనా రోటీ చేస్తారో అర్థం కావట్లేదు. రోటీకి అయితే మరీ అంత ఎలా ఉంటుంది? పతాల ఉలికొజ్జా, గులికొజ్జా, కుర్జే కాదండి, తాలాప్. అది అది చికెన్ లో పోస్తున్నాడు మొత్తం కలిపి. బా, చికెన్ లో పోసి వండుతున్నారు, కొద్ది కొద్దిగా కలుపుతున్నాడు పోసి కదా. కలుపుతారబ్బా. దీంట్లో ఏం లేదు, వాటర్ లో ఏదో పిండి లాంటిది ఉంది, దాన్ని కలుపుతున్నారు. మేబీ మనం రాగి సంగటి అంటాం కదా, అలా ఏదో కలుపుతున్నారు. సంగటి లాగానే ఉంది, సేమ్ టు సేమ్ రాగి సంగటి లాగానే ఉంది. నేమ్ ఇస్ నేమ్ కురాకాం పీటి. ఏమో ఏం అర్థం కాలే, కలిపేది అయితే కలుపుతున్నారు. బా, ఇప్పుడు వరకు వండారు కదా, ఇప్పుడు తినే కార్యక్రమం ఉంటుంది నెక్స్ట్. అంతా సాపలేసి అంతా రెడీ చేస్తున్నారు కూర్చొని తినడం కోసం వాళ్ళ హంట్లోనే, అంటే వాళ్ళ ఇంటిలోనే. చూడండి, వీళ్ళు చూడండి మన ఇండియన్స్ లాగే ఫాలో అవుతున్నారు. అరిటాకులో భోజనం పెట్టారు, అరిటాకుని తీసుకొచ్చి నీట్గా కట్ చేశారు, ప్లేట్లో పెట్టి కింద ఇలా పెడుతున్నారు తినడం కోసం. మేబీ దాంట్లో పెట్టి మాకు పెడతారు ఫుడ్. ఆకులు ఇలా పెట్టారు, సేమ్ మన రాగి సంగటే ఇది, కలర్ అలాగే ఉంది. 2 ముద్దలు. ఈ రోజు మనం ఈ వేద ట్రైబ్స్ తో అరిటాకులో భోజనం చేయబోతున్నాం. ఫుడ్ తిందామా అని కవిల్లామా. ఓకే, మనల్ని ఫుడ్ తినడానికి ఇన్వైట్ చేస్తున్నాడు, వెళ్దాం లోపలికి. గులిపొజ్జా కోవిల్లా. ఈ లాంగ్వేజ్ భలే ఉంది కదా, డిఫరెంట్ గా ఉంది. ఫుడ్ పెట్టారు, ఎక్స్పెక్టెడ్. అది కోడి ప్లస్ ఇది రాగి సంగటి. బాబోయ్, వాసన చూస్తుంటేనే గమగమలాడిపోతుంది. ట్రైబ్స్ మొత్తం అందరూ అన్నోళ్ళంతా కూర్చున్నారు, వాళ్ళు కూడా వేసుకుంటున్నారు మనతో పాటు. ఫస్ట్ మనకిచ్చారు, తర్వాత వాళ్ళు వేసుకుంటున్నారు, అందరూ కూర్చొని తింటున్నాం. ఇంత సూప్ మనకు రెడీ చేశారు కదా, సూపు అదే కోడి కూర, అదే అది వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. అన్న వాళ్ళ ఇంట్లో వండాం కదా కోడి కూర, ఇప్పుడు దాన్ని తినడానికి అందరికి వచ్చినారు అన్న వాళ్ళంతా. ఇప్పుడు మనం ఇది నాన్ వెజ్, అందరూ తిందాం. కాకపోతే నేనైతే తినలేను, మీకు ఈ వీడియో అంతా చూపించగాని తినలేను, ఎందుకంటే నేను నాన్ వెజ్ నేను ఎప్పుడు తినలేదు. ఏమి అనుకోకండి. చూడండి అన్నలో హాయ్. నేను తినలేను కానీ మనతో పాటు మన బ్రో వచ్చాడు కదా, అతను తింటాడు. అతను అడిగి టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. విజిట్ ఎలా ఉంది? బాగుంది బ్రో. బాగుందా? రాగి సంగటి, చికెన్ ముక్కలు, చికెన్ ముక్క. మామూలుగా ఏంటంటే చికెన్ ముక్క మన కూర వేరేలా ఉంటది, అంటే ఉడికి ఉడకనట్టు కొంచెం అలా ఉంది, కానీ బాగుందా? సూపర్ డూపర్ ఏం కాదు, కానీ ఎక్కడ వీళ్ళు టేస్ట్ తిందే కాబట్టి బాగుంది. భాషలో కొందమాయి అంటే బాగుంది బాగుంది అని అర్థం అంట. కొందమాయి 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 కొందమాయి.
మనం ఇక్కడికి వచ్చాం కదా, వచ్చిన దానికి అన్న వాళ్ళు గిఫ్ట్ గా మనకు ఒక కరుంగలి చెట్టు నుంచి తయారు చేసింది ఏదో ఇచ్చారు. ఇది గిఫ్ట్ గా ఇచ్చారు. మనం వచ్చిన దానికి ఇది 1500 అంట. ఒకటి లాస్ట్ గిఫ్ట్ అని చెప్పి డబ్బులు అని చెప్పాడు. చూసారు కదా ఈ వేద ట్రైబ్స్ వీడియో. అందరికి బాయ్ 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 ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే షేర్ చేయండి. బాయ్ 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 బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.